బీబీ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది పద్ధతి అస్సలు బాగాలేదు. ఎందుకంటే దీనికి కొన్ని వేల మంది అప్లై చేసిర్రు, వందల మందిని సెలెక్ట్ చేసిర్రు. దాంట్లో నుంచి ఒక 44 మందిని ఫైనల్ చేసిర్రు. ఆ 44 మంది నుంచి 3 జడ్జిలు చాలా కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి అన్ని విధాలుగా ఆలోచించి, ఫిజికల్గా, లాజికల్గా, మెంటలీగా ఇవన్నీ ఆలోచించి సెలెక్ట్ చేస్తున్నారు. సో 15 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిందే. గేమ్ అన్నప్పుడు అందరు సెలెక్ట్ అవ్వాలని రూల్ లేదు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. మీరు ఎలిమినేట్ అయినంత మాత్రాన జడ్జెస్ని తిట్టాల్సిన పని లేదు, షోని తిట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు చూసేది కంటెంట్ మాత్రమే. మీరు కంటెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలిమినేట్ అంటే వాళ్ళని తిట్టేం లాభం? మీరు కంటెంట్ ఇస్తే అంత ఉండకపోతున్నాయి కదా. సో మీరు ఫస్ట్ ఆ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఆపండి. అండ్ బయట లోపల జరిగింది లీక్ చేయకండి. మీ కంటెస్టెంట్స్కి ఒక రూల్ అనేది ఉంటుంది. మీకు వెళ్ళేటప్పుడు ఒక పేపర్ మీద సైన్ చేస్తారు కదా, అది కూడా చదవాలి. మొత్తం ఫస్ట్ చదువుకోండి, దాని తర్వాత ఇవన్నీ చేయండి. ఇప్పుడైతే బీబీ మేనేజ్మెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళతో డిలీట్ చేయించింది. కొంతమంది కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో చేసిరనమాట, లైక్ వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడటం. అది కాదు. ఇప్పుడు మీకున్న ఆపర్చునిటీ కూడా పోగొట్టుకోకండి. ఎందుకు తెలుసా, నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఉంటుంది ఇప్పుడు ఎలిమినేట్ అయినా సరే. సో ఇదంతా చేసుకోకండి. అండ్ షో అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. 19th వరకు షూట్ ఉంటుంది. 22nd నుంచి టెలికాస్ట్ చేస్తారు. కొంతమందికి టాస్క్లు పెడతారు. అండ్ అంటే దీంట్లో అన్నీ ఉంటాయి. టాస్క్లు పెడతారు. టాప్ 10 మెంబర్స్కి ఓటింగ్ పెడతారు అనమాట. ఒకరికి పవర్ ఉందని చెప్పేసి అన్నగా జడ్జిలకి, అది యాజ్ టీజ్ ఉంటుంది. సో ఇదన్నమాట, కొంచెం చూసుకొని చేయండి ఎవరైనా సరే ఇది. అండ్ చాలామంది కూడా అప్డేట్స్, లీక్స్ అనేది వస్తున్నాయి. అది ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా పోవాల్సినవి పోతూనే ఉంటాయి. కానీ ఎవరికైతే ఈ లీక్స్ రావద్దు, ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే చూడడం ఆపేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, అంతే సింపుల్. ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్లో జగ్గు టాక్స్ 3 అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో జగ్గు డార్లింగ్ 3 అని ఉంటుంది, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.